నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్. జలజీవన్ మిషన్ పై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ. బడ్జెట్ పై మేధావులతో సమావేశమైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రాష్ట్రంలో విద్యారంగాన్ని నెంబర్ 1 గా తీర్చిదిద్దటమే లక్ష్యం. కేజీ టు పీజీ విద్యలో మార్పులు తీసుకొస్తాం. మంత్రి లోకేష్ వెల్లడి. విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి. పలు స్కూళ్లలో ప్రత్యేక సమావేశాలు. ఆలపాటి గెలుపు తథ్యమన్న ఎమ్మెల్యే గళ్ళ మాధవి. గత ప్రభుత్వంలో అధికారం అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడ్డారు. చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరు. మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు. రాజకీయ చైతన్యం కలిగి ఎంతో మంది నేతలను దేశానికి అందించిన ప్రాంతం గుంటూరు అని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కొనియాడారు. ప్రజా సంక్షేమం వికసిత్ భారత్ లక్ష్యంగా రూపొందించిన కేంద్ర బడ్జెట్ పై మీడియా సమావేశం గుంటూరులో జరిగింది. అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, నసీర్ అహ్మద్, తులిపాల నరేంద్ర పాల్గొన్నారు. పేదలు, మహిళలు, రైతులు, యువతకు ఉపయోగపడేలా చారిత్రాత్మకమైన బడ్జెట్ ను ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని అన్నారు. 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి జీరో ట్యాక్స్ ఉండేలా నరేంద్ర మోడీ సలహాతో ఇంప్లిమెంట్ చేశారని తెలిపారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి 1,00,000 కోట్ల నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. అయినా పేద ప్రజల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జలజీవన్ మిషన్ ను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులతో మాట్లాడి జలజీవన్ మిషన్ గడువు పెంచి పోలవరం ప్రాజెక్టుకు నిధులు తెచ్చారని కొనియాడారు. 7 నెలల ఎన్డీఏ పాలనలో రాష్ట్రం అభివృద్దిలో ముందుకు వెళ్తుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జూపుడి రంగరాజు, వల్లూరి జయప్రకాష్, తిరుపతిరావు, జనసేన నేత గాది వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఒక చరిత్రాత్మకమైనటువంటి బడ్జెట్ ఇది, ప్రజా బడ్జెట్ ఇది. ఏ పరంగా చూసుకున్నా సరే గతంలో ఎన్నో బడ్జెట్లు మనం చూసాం. కానీ అందరినీ కూడా కలుపుకొని ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ అందరికీ కూడా మంచి చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా సాహసోపేతమైనటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమాన్ని మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆవిడ తాలూకా ఎక్స్పీరియన్స్ అంతటిని కూడా వినియోగించుకొని అందరికీ కూడా న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరి యాస్పిరేషన్స్కు కూడా మనం ఊతమివ్వాలి అనే ఆలోచనతో ఈ యొక్క బడ్జెట్ని అందరి బడ్జెట్గా, ప్రజా బడ్జెట్గా మరొకసారి మనం తెలియజేసుకోవచ్చు. 4 వర్గాలని ప్రధానంగా తీసుకున్నారు. పేదవాళ్ళు, యువకులు, మహిళలు, రైతులు. వీళ్ళ నలుగురిని కూడా భారతదేశం భవిష్యత్తులో వికసిత్ భారతదేశంగా తయారవ్వాలనంటే ఈ 4 వర్గాలని ఒక ప్రధానమైన పునాదులుగా మనం తయారు చేసి వాళ్ళ తాలూకా అభివృద్ధికి మనం సహకరించాలనే ఆలోచనతో ఈ 4 వర్గాలని కూడా సూక్ష్మంగా వాళ్ళ తాలూకా సమస్యలన్నీ కూడా అవగాహన చేసుకొని బడ్జెట్లో కొన్ని విషయాలు పొందుపరచడం జరిగింది. ఏపీలో విద్యారంగాన్ని దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దటమే లక్ష్యమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కేజీ టు పీజీ విద్యా కరిక్యులంలో సమూల మార్పులు తెస్తున్నట్లు లోకేష్ తెలిపారు. కళాశాల నుంచి బయటకు వచ్చే స్టూడెంట్కు వెనువెంటనే ఉద్యోగం లభించేలా నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఉండవల్లిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట ప్రభుత్వం సింగానియా గ్రూప్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఉపాధ్యాయుల పనితీరు, నాణ్యత, ఉపాధ్యాయ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ, సాంకేతిక అంశాల్లో అనుసంధానం తదితర అంశాల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అన్ని విధాల అభివృద్ది పదంలో దూసుకుపోతుందని ఎమ్మెల్యే గళ్ళ మాధవి, కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా అన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం విస్తృతంగా కొనసాగుతుంది. భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ ఆధ్వర్యంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాతో ఆత్మీయ సమావేశం జరిగింది. చంద్రమౌళి నగర్లోని భాష్యం క్యాంపస్ లో నిర్వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆలపాటి రాజా, ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ,
కోవెలమూడి నాని, భాష్యం రామకృష్ణ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలో అవగాహన కల్పించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనతో దెబ్బతిన్న రాష్ట్రాన్ని ప్రణాళికతో సీఎం చంద్రబాబు అభివృద్ది చేస్తున్నారని గల్లా మాధవి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా తెలిపారు. కూటమి నాయకత్వాన్ని బలపరుస్తూ తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆలపాటి కోరారు. ఈనాడు ఈ సమాజం ఏ రకమైనటువంటి సమాజంలో మనం జీవిస్తా ఉన్నామంటే దాదాపు వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయిన సందర్భంలో మరలా ప్రజలు విముక్తిని పొంది ఈ రోజున కూటమి నాయకత్వాన్ని తెచ్చుకున్నారు. అలాంటి కూటమి నాయకత్వం ద్వారా ఈ రాష్ట్రం మరలా పునర్వైభవం చెందేలాగా అన్ని వ్యవస్థలు కూడా పూర్తిగా నాశనమైన స్థితి నుంచి మరలా మెరుగైన స్థితికి గాడి తప్పని వ్యవస్థలన్నీ గాడిలో పెట్టుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధిని సాధించడానికి ప్రయత్నిస్తున్నటువంటి కూటమి నాయకత్వానికి మరొకసారి మద్దతు పలకాలంటే నా ఎన్నిక అనేది అనివార్యం. ఆ ఎన్నికని విజయంతో మరొకసారి ఈ యొక్క మంచి ప్రభుత్వానికి మద్దతు పలకమని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ ఓటు ఎంత ముఖ్యమో, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూటమి ప్రభుత్వానికి ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల్లో ఎంత ఇబ్బంది పడ్డామో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన నేపథ్యంలో ఈరోజు అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా అత్యంత ముఖ్యమైనవిగా ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని చాలా అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకున్న మన పట్టభద్రులందరికీ కూడా మరొకసారి విన్నవించుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా అదే విధంగా ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా ముందుకెళ్తున్నప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూటమి అభ్యర్థిగా ఉన్న ఆలపాటి రాజేంద్ర గారిని గెలిపించుకోవడం కూడా అదే విధంగా మన బాధ్యత. మంచి ప్రభుత్వంగా ఇది కూడా నిదర్శనంగా మనం చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అత్యంత భారీ మెజారిటీతో మన కూటమి అభ్యర్థిని ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గెలిపించాల్సిందిగా అందరినీ కోరుకోవడం జరిగింది. కిడ్నాప్ చేసి బాధితులనే బెదిరించిన వాళ్లను జైల్లో పరామర్శించడానికి జగన్ సిగ్గుపడాలని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే వంశీ కేసులో చట్టపరంగానే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పలు ఆధారాలను ఆయన బయటపెట్టారు. రాజకీయ పార్టీ కార్యాలయాలపై దాడులు చేసిన ఘటనలు గత ప్రభుత్వంలోనే జరిగాయని తెలిపారు. అధికారం అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడిన వాళ్లు చట్టం నుంచి తప్పించుకోలేరని మంత్రి వ్యాఖ్యానించారు. ఒక రాజకీయ పార్టీకి కార్యాలయాల మీద ఈ రకమైనటువంటి సంస్కృతిని చేసింది మీరు కాదా? అంటే కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో మీ పులివెందుల ఫ్యాక్షనిజాన్ని సంస్కృతిని తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఎంతోమంది మేధావులు పుట్టినటువంటి గడ్డ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు, జెండా రూపకర్త పింగళ వెంకయ్య గారు, కాశీనాథుని మల్లికార్జున గారు, నాగేశ్వరరావు గారు, చంద్ర రాజేశ్వరరావు గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, అయ్యదేవర కాళేశ్వరరావు గారు, ఇలా అనేక మంది సంఘ సంస్కర్తలు మేధావులు జన్మించినటువంటి ఈ కృష్ణా జిల్లాని ఒక దిగజార్చే విధంగా, ఒక రౌడీ మూకలతో దాడులు చేపించి దిగజార్చే విధంగా చేసింది మీరు ఈరోజు పరామర్శించినటువంటి వ్యక్తులు కాదా? ఆలపాటి రాజాకి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ మద్దతు తెలిపి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు అమర్తులూరు మండలంలోని అమర్తులూరు జిల్లా పరిషత్ హైస్కూల్, కూచుపూడి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్, పెదపూడి జిల్లా పరిషత్ హైస్కూల్, ఇంటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్, గోవాడ గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్, మూల్పూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయులను కలిసి ఆలపాటి రాజాకి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ మద్దతు తెలిపి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. సుదీర్ఘమైన రాజకీయ అన్ని అంశాల మీద అవగాహన రాబోయే రోజుల్లో టీచర్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పూర్తి అనుభవంతో ఏ సమస్యలను కూడా పరిష్కారం దిశగా ముందుకెళ్ళేటటువంటి అటువంటి వ్యక్తిని గెలిపించే దానిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి అని నా ఆకాంక్ష.
ఎందుకంటే గెలుపు అనేది అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ 8 ఏళ్ళు అవుతాం కాబట్టి అంత పాజిటివే ఉంది కాబట్టి గెలుపు విషయంలో ఎటువంటి డోకా లేదు నాకు. కానీ ఆ గెలుపు అనేది ఏకపక్షంగా నడవాలి. అన్ని వర్గాలు ముఖ్యంగా మీరు అందులో భాగస్వామ్యం కావాలనేది ప్రజా సంక్షేమం వికసిత భారత్ లక్ష్యంగా రూపొందించిన కేంద్ర బడ్జెట్పై చార్టెడ్ అకౌంటెంట్స్, డాక్టర్స్, లాయర్లు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో మేధావుల సమావేశం జరిగింది. అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కళాశాల సమావేశ మందిరంలో మేధావుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, దూలిపాల నరేంద్ర, బీజేపీ నేత శనక్కాయల అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే మోడీ నాయకత్వంలో కేంద్ర మంత్రి అయ్యానని సంతోషం వ్యక్తం చేశారు. ఎటువంటి ఆక్షేపణలు లేకుండా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు. వికసిత్ భారత్ అనేది ప్రతి ఒక్కరి తాలూకా ఆశయం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జూపుడి రంగరాజు, జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, వల్లూరి జయప్రకాష్, గాద వెంకటేశ్వరరావు, చందు సాంబశివరావు, కూటమి నాయకులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఎంతో మంది తాలూకు అభిప్రాయాలు తీసుకున్నారు, ఎంతో అనుభవాన్ని జోడించారు. దానికి తోడుగా ఒక మహిళా శక్తిగా మన ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ఆవిడ తాలూకా ఎక్స్పీరియన్స్ అంతటిని కూడా వినియోగించి మన దేశ ప్రధానమంత్రి మరి యశస్వి నరేంద్ర మోదీ గారి తాలూకా సారథ్యంలో ఈ రోజు అద్భుతమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టి భారతదేశానికి 25 సంవత్సరాల తర్వాత ఎక్కడ చూడాలనుకుంటున్నాం అన్న దానికి పునాది ఈ బడ్జెట్ ద్వారా వేయగలిగామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వికసిత్ భారత్ 2047 అనేది ఒక మాట కాదు, మనందరి తాలూకా ఆశయం. అది ప్రతి ఒక్కరి తాలూకా ఆశయం కావాలి. నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నారంటే ప్రధానమంత్రి మాట్లాడుతున్నారు, ప్రభుత్వం తరపున మాట్లాడుతున్నారు, బీజేపీ తరపున మాట్లాడుతున్నారు అని అనుకోవద్దు. వికసిత్ భారత్ అనేది ప్రతి ఒక్క భారతీయుడి తాలూకా ఆశయం కావాలి, ప్రతి ఒక్కరి తాలూకా భవిష్యత్తు కావాలి. అందుకే అందరినీ కూడా మోటివేట్ చేయాలి, అందరినీ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా చేయాలి. దానికి ఇన్స్ట్రుమెంట్ ఏముంది? బడ్జెట్ అనేది మనకి ఇన్స్ట్రుమెంట్. అందుకని బడ్జెట్ ద్వారా వికసిత్ భారత్ తాలూకా లక్ష్యం ఏంటి, దాని ఆశయం ఏంటి, విజన్ ఏంటి, మిషన్ ఏంటి, అవన్నిటిని కూడా మంచి ఆర్థిక సంస్కరణలాగా రూపకల్పన చేసి బడ్జెట్ లో కూడా దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. వికసిత్ భారత్ అంటే 100 సంవత్సరాల మన స్వాతంత్రం 2047 నాటికి మనం ఇంకా వెనకబడి ఉన్నాం. ఇంకా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంగా కాదు, అభివృద్ధి చెందినటువంటి ఒక దేశంగా తయారవ్వాలనే సంకల్పంతో వికసిత్ భారత్ మనం ఎంచుకోవడం జరిగింది. పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు ఎన్నికల ప్రచారం చురుగ్గా సాగుతుంది. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో లక్ష్మణరావు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న పీడీఎఫ్ ఎమ్మెల్సీలకు మేధావులు, విద్యావంతులు అండగా నిలవాల్సిన అవసరం ఉందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి అన్నారు. గుంటూరు జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో కెఎస్ లక్ష్మణరావుతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. లక్ష్మణ్ రెడ్డితో పాటు లక్ష్మణరావు, లింగంశెట్టి ఈశ్వరరావు, కొండ శివరామరెడ్డి, జలీల్ అహ్మద్, జక్రయ్య, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చట్టసభల్లో ప్రజలు వాణి వినిపించేందుకు లక్ష్మణరావు గెలుపు అవసరమని చెప్పారు. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం రాజకీయ పార్టీలు చొరబడ్డం ఆశ్చర్యంగా ఉందని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. తాను గత 14 ఏళ్లుగా శాసనమండలి సభ్యుడిగా అనేక సమస్యలపై పోరాటం చేసి వారి పరిష్కారంకు కృషి చేసినట్లు వివరించారు. ఈ వారం రోజుల పాటు అహర్నిశలు కృషి చేయాలని, ప్రతి ఓటర్ని ప్రత్యక్షంగా కలిసి వారికి కెఎస్ లక్ష్మణరావు గురించి వివరించి వారికి 1వ నెంబర్ ఓటు వారి పేరుకి ఎదురుగా వేయాలని కోరుకుంటున్నాం. తద్వారా శాసనమండలిలో ప్రజావాణిని వినిపించే అవకాశం ఉంటుంది. అధికార పార్టీ సభ్యులు ఎవరు గెలిచినా కూడా శాసనమండలిలో ప్రభుత్వం చేసే తప్పులను కానీ లోపాలను కానీ ఎత్తి చూపించే అవకాశం ఉండదు. దానికి భిన్నంగా గత 14 ఏళ్ల నుంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మంచి విషయాలను మద్దతు ఇస్తూ చెడు విషయాలను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న లక్ష్మణరావును గెలిపిస్తే 5 కోట్ల ప్రజల యొక్క ప్రజావాణిని అక్కడ వినిపించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, నిరుద్యోగులు, మహిళలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కౌలు రైతులు, అంగన్వాడీలు, ఆశాలు, ఇలా ఎవరి సమస్య ఉన్నా సరే శాసన మండలిలో ప్రస్తావన చేశాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం.
అలానే బయట వాళ్ళు చేసే ఉద్యమాలకు మేము సంపూర్ణ మద్దతు ఇచ్చాం. అదేవిధంగా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మేము పీడీఎఫ్గా వ్యవహరించాం. ఈ నేపథ్యంలో 27వ తేదీన జరిగేటటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణా గుంటూరులో ఉన్నటువంటి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు అందరూ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, అంబటి రాంబాబు, అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గిట్టుబాటు ధర రాక రైతులు రోడ్డును పడ్డారని చెప్పారు. రైతుల బాధలు తెలుసుకునేందుకు వైసీపీ అధినేత జగన్ గుంటూరు మిర్చియార్డ్కు వస్తారని చెప్పారు. మిర్చి రైతులందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. మిర్చియార్డ్ ప్రాంగణంలో ఉన్నటువంటి మిర్చి రైతులు ఎవరైతే అమ్ముకోవడానికి వచ్చారో వారికి ఉన్నటువంటి బాధల్ని, రాబోయే రోజులు ఈ ప్రభుత్వం ఏ రకంగా వాళ్ళని ఆదుకోవాలనేటువంటి డిమాండ్స్ని ప్రభుత్వం ముందు ఉంచడానికి అవసరమైతే మా పార్టీ మిర్చి రైతుల తరపున పోరాటం చేయడానికి కూడా సంసిద్ధంగా ఉండటానికి రేపు మమ్మల్ని అందరినీ సన్నాహం చేయడానికి కూడా రేపు వస్తున్నారు. అందుకని వారికి స్వాగతం పలుకుతూ రేపంతా కూడా మిర్చియార్డ్లో రైతులు జగన్మోహన్ గారు వస్తాను బట్టి మీకున్నటువంటి కష్టాలని, మీకున్నటువంటి బాధల్ని, మీకున్నటువంటి గిట్టుబాటు ధర లేక ఏ రకంగా అప్పుల్లో కూరుకుపోతున్నారు అనేటువంటి విషయాన్ని గుంటూరు జిల్లా అన్నటువంటి రైతు సంఘాలు మరి మాకు బాసటగా నిలిచి మిర్చి రైతును ఆదుకునే విధంగా ముందుకెళ్లాలని చెప్పి జగన్మోహన్ గారిని నేను స్వాగతం పలుకుతున్నాం. రెవెన్యూ భవన్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ సమావేశం నిర్వహించింది. ఆబ్కాస్ వ్యవస్థను రద్దు చేయాలన్న ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు కిరణ్ కుమార్, మధుబాబు, సంపత్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వాన్ని నమ్ముకొని కార్మికులందరూ ఓట్లు వేశారని వారు వెల్లడించారు. అయితే అబ్కాస్ రద్దు చేస్తామని ప్రకటించడం పిడుగులాంటి వార్తని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి సంక్షేమ పథకాలను అందించాలని సూచించారు. అబ్కాస్ని కనుక రద్దు చేస్తే ఉద్యమాలు తప్పవని వారు హెచ్చరించారు. గత ప్రభుత్వంలో 30% పీఆర్సీ ఇవ్వమనగా కానీ అప్పుడు ప్రభుత్వం, అప్పుడు ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్ర పరిస్థితి బాగాలేదని విన్నవించుకోవటం, మరి ఉద్యోగస్తులు దీని ద్వారా ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం ఉద్యోగస్తుల పట్ల మరి ప్రేమను చూపించి మరి ఏదైతే ఉందో ఇలాంటి ఈ తప్పుడు వార్తలను ఖండించి మరి ఉద్యోగస్తులకి మంచి రోజులు ఇవ్వాలని, మరి ఉద్యోగస్తులు ఏవైతే అడుగుతున్నామో ప్రభుత్వం వెంటనే వాటిని స్పందించి మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మరి వారికి మంచిగా మీటింగ్లో అన్ని సమస్యలు తీరేలాగా చూడాలని కోరుకుంటూ దీన్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తరఫున స్టేట్ జేఏసీ అమరావతి తరఫున మేము కోరుకుంటున్నాం. అగ్రనాయకులైనటువంటి బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి కనుక మాకు ఎటువంటిది ప్రభుత్వం మీద కూడా ప్రభుత్వాన్ని ఎటువంటి ఇబ్బందులు పెట్టొద్దు, ప్రజలను ఎటువంటి ఇబ్బందులు పెట్టొద్దు, మనం సామరస్యంగా ప్రభుత్వానికి మన విన్నపాలు విన్నవించుకుందాం అని చెప్పనని ఆ పిలుపు మేరకు మేము సామరస్యంగా మా వినతులు ప్రభుత్వానికి అందజేస్తూ ఉన్నాం. త్వరలో మా సమస్యలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ అసోసియేషన్ని పిలిచి మాతో పాటు మేము అనుబంధంగా ఉన్న అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు గారిని కూడా పిలిచి మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. సమస్యలు పరిష్కరించని పక్షంలో మా అగ్రనాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఏ పిలుపునైతే ఇస్తే ఆ పిలుపు ప్రకారం మేము ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాను. దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల న్యాయమైన సమస్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ఉద్యోగులు నిరాహార దీక్ష చేపట్టారని మజ్దూర్ యూనియన్ డివిజన్ కార్యదర్శి ఎంవి ప్రసాద్ అన్నారు. గుంటూరు రైల్వే స్టేషన్లో గుంటూరు రైల్వే డివిజన్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి ఎంవి ప్రసాద్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో నిలుపుదల చేసిన డీఏ, డీపీల బకాయిలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఓపెన్ లైన్ సిబ్బందికి రిస్క్ మరియు హార్డ్షిప్ అలవెన్స్లను చెల్లించాలని, పలు రకాల న్యాయమైన కోరికలను పరిష్కరించాలని కోరుతూ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ డివిజన్ అధ్యక్షులు ఎస్ మంజునాథ్, డివిజన్ ట్రెజరర్ ఎస్జీ కృష్ణ, ఏడీఎస్లు కోటేశ్వరరావు, కరుణశ్రీ, హక్, లావణ్య, ఉద్యోగ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ మంది కార్మికులు లేకుండా, రిక్రూట్మెంట్ లేకుండా అందరినీ అవుట్సోర్సింగ్ చేయడం, పనిభారం పెంచడం, అవుట్సోర్సింగ్ మీద వాళ్ళ మీద ఎవరు అడ్మినిస్ట్రేషన్ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పనిచేస్తున్నారు అన్నది లేకుండా చేయడం, రెస్పాన్సిబిలిటీ అంతా పర్మనెంట్ ఎంప్లాయీస్ మీద పెట్టడం ఇది చాలా ఘోరంగా ఉంది. అలాగే ఏదైతే మనకి కోవిడ్ టైంలో డిఏ ఆపారో ఆ డిఏ అన్ని కూడా తక్షణమే రిలీజ్ చేయాలనే ఒక సమస్యగా మనం ఈరోజు కోరికగా మనం డిస్కస్ చేస్తున్నాం. అలాగే అవుట్సోర్సింగ్ని ఆపేయాలి, అవుట్సోర్సింగ్ ఆపి రైల్వే రిక్రూట్మెంట్ని పెంచాలి అన్నది ఒక కోరిక. అలాగే 8 hours డ్యూటీని చేయించాలి, 8 hours మీద ఎక్కువ. గుంటూరులోని సిపిఐ పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని రైతుల ఆక్రందనలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వినేంత వరకు సిపిఐ తమ పోరాటాలను కొనసాగిస్తుందని తెలిపారు. గిట్టుబాటు ధర రాక మిర్చి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అయినప్పటికీ పాలకులు స్పందించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై నోరెత్తలేని పరిస్థితిలో ఏపీలోని అధికార ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయని అన్నారు. ఇవాళ సిపిఎం మొత్తం వామపక్ష పార్టీలు బడ్జెట్కు వ్యతిరేకంగా ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నరేంద్ర మోడీ మోసాన్ని ఎండగడతా ఉన్నాం. నరేంద్ర మోడీ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలు, వాటిలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి తీసుకునేదంతా ప్రజా సమస్యల్ని పరిష్కారం చేసే బుక్స్ని మీ సంఖలో పెట్టుకొని ఆ వైపున ప్రయత్నం చేస్తే ప్రజలు గౌరవిస్తారు తప్ప అతనికంటే గనుడు ఆచంట వల్లన్న అనే పద్ధతుల్లో చేస్తే ప్రజలు మిమ్మల్ని కూడా అదే దృష్టితో చూస్తారని హెతువు పలుకుతూ ఉన్నాం. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో ఓటు హక్కు ఉన్న ఓటర్లకు ఈ ఎన్నికల్లో ఎందుకు ఓట్లు లేవని గంగోలు శామ్యూల్ ప్రశ్నించారు. తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని గంగోలు శామ్యూల్ డిమాండ్ చేశారు. ఓటరుకు నమోదు చేసుకున్న అర్హులకు ఎందుకు ఓటు హక్కు కల్పించలేదో ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంగోలు శామ్యూల్కు పలువురు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. గతంలో ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు ఓట్లు మంజూరు చేయాలి. అదేవిధంగా ఓటు రాయించుకొని రసీదులు ఉన్నప్పటికి కూడా కొంతమంది ఓట్లు రాలేదు, వాళ్ళకు కూడా ఓట్లు మంజూరు చేయాలి. 2వ పాయింట్. 3వది ఏంటంటే కొంతమంది వ్యక్తులకి 1 ఓటు కాదు 2-3 ఓట్లు ఉన్నాయి, వేరు బూతుల్లో ఉన్నాయి. మరి ఎలా వచ్చినాయో అర్థం కావట్లేదు. అర్హులైన వాళ్ళకి ఏమైనా ఇక్కడ ఓట్లు లేవు, అక్కడేమన్నా 1 కాదు 2-3 ఓట్లు ఉంటా ఉన్నాయి. సో దీనివల్ల ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం. ఓటు హక్కు ఉంటేనే ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి మా రిక్వెస్ట్ బహిరంగ లేఖ ఏంటంటే గతంలో ఎమ్మెల్సీ ఓట్లు ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు వచ్చేటట్టు చూడండి దయచేసి. నిజంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చిత్తశుద్ధి మీకుంటే గతంలో ఎమ్మెల్సీ ఓట్లు ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళందరికీ ఇవ్వండి, అప్పుడు నమోదు చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇవ్వండి చాలు. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్కు కార్పొరేషన్, రైల్వే, ఫైర్, ఎన్విరాన్మెంట్, ఎయిర్పోర్టుతో సహా అన్ని అనుమతులు తీసుకునే నిర్మిస్తున్నామని అంబటి మురళీకృష్ణ తెలిపారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కు చెల్లించాల్సిన అన్ని ఫీజులు చెల్లించానని అంబటి మురళీకృష్ణ తెలిపారు. కానీ నా పైన పొన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గతంలోనే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కు రోడ్డు నిర్మాణం కొరకు 164 గజాల స్థలాన్ని గిఫ్ట్గా ఇచ్చానని అన్నారు. ఆ తర్వాత నాకు అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు. గుంటూరు కార్పొరేషన్కు 5 అంతస్తులకు 70 లక్షలు, మిగిలిన అంతస్తులకు 3 కోట్లు చెల్లించానని అన్నారు. కానీ రైల్వే ఎన్ఓసీ కావాలని షార్ట్ ఫాల్ నోటీస్ ఇచ్చారని అన్నారు. రైల్వే శాఖకు అన్ని ఎన్ఓసీ ఇవ్వొద్దని ఒక మంత్రి,
ఒక శాసనసభ్యుడు ఫిర్యాదు చేశారని అన్నారు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతోనే నన్ను ఇబ్బందులు పెడుతున్నారని, ఇప్పటి వరకు కార్పొరేషన్కు అన్ని అనుమతులకు 8 కోట్లు చెల్లించానని అన్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మీ జీవో ప్రకారంగా పనిచేయడం లేదు. స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుడు ధూళిపాళ నరేంద్ర గారి ఇన్ఫ్లుయెన్స్ తోటి కార్పొరేషన్ పనిచేస్తుంది కనుక మీరు వెంటనే గ్రీన్ గ్రేస్ ప్రాజెక్టుపై నా పర్మిషన్లపై హై పవర్ కమిటీని నియమించండి. ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపాలిటీ, డిటిసిపి డైరెక్టర్, సిఆర్డిఏ కమిషనర్. ఎందుకంటే రాజధానికి కోతవేటి దూరంలో ఉంది. నా ప్రాజెక్టుకి కోతవేటి దూరంలో మున్సిపల్ రిలాక్సేషన్స్ అన్ని ప్రకటించారు కనుక ఆ కమిటీ వచ్చి, లేకుంటే మీరైనా స్వయంగా వచ్చి ప్రాజెక్టును పరిశీలన చేసుకుని ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయవలసిందిగా వారిని సవినయంగా నేను కోరుకుంటూ ఉన్నాను. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి రమేష్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం కనీస వేతనం కూడా అందించడం లేదని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి రమేష్ బాబు ఆరోపించారు. గుంటూరులో జరిగే మహాసభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై చర్చించి పోరాటాలకు రూపకల్పన చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఏఐటియుసి నేతలు అంజిబాబు, హనుమంతరావు, అరుణ్ పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని, నిధులు కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అయితే వారికి ఏదైతే అందులో పనిచేసేటువంటి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేటువంటి వారికి హెల్త్ కార్డు ఇవ్వాలా, వాళ్ళకి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలనేటువంటిది మేము ఈరోజు కోరుతా ఉన్నాం. అదేవిధంగా వీరికి ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు, అనేక అభద్రతా భావంతో పనిచేస్తూ ఉన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం అనేక రూపాల్లో వీళ్ళు ఆందోళన చేసుకున్నప్పటికీ గతంలో ఏ ప్రభుత్వం కూడా వీళ్ళ సమస్యలను పరిష్కరించలేదు. అందులో భాగంగానే ఏఐటియుసి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో వీరినంతా కూడా వీరి సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అందులో ఈ ప్రకృతి వ్యవసాయంలో పనిచేసేటువంటి ఏదైతే 15,000 మంది ఉద్యోగులు ఉన్నారో వారికి వేతనాల పెంపుదల కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటీవల విడుదలైన సీఎంఏ ఇంటర్ ఫైనల్ ఫలితాలలో ర్యాంకులు సాధించిన సందర్భంగా మాస్టర్ మైండ్స్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సీఎంఏ ఫైనల్లో 2, 4, 5 ర్యాంకులు, సీఎంఏ ఇంటర్లో 4, 10 ర్యాంకులు తమ విద్యార్థులు సాధించారని అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. కార్యక్రమంలో మాస్టర్ మైండ్స్ ప్రతినిధులు వై శ్రీనివాసరావు, ఆంజనేయులు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హిందూ కళాశాలలో జాతీయ స్థాయిలో పర్యావరణంపై సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె గంగాధర్రావు విచ్చేసి పర్యావరణ పరిరక్షణలో అందరూ బాధ్యత ఉందని అన్నారు. గౌరవ అతిథులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విశ్రాంత అధ్యాపకులు ప్రొఫెసర్ ఎంఎన్వి ప్రసాద్ సుస్థిరాభివృద్దిలో తీసుకోవాల్సిన చర్యల గురించి విపులంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పర్యావరణ విభాగాధిపతి ఏవీఎస్ స్వామి, కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి, ముఖ్య అతిథి ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ పల్మనాలజిస్ట్ ప్రొఫెసర్ ఎస్ రఘు, డాక్టర్ టిఎస్ రామారావు తదితరులు పాల్గొన్నారు. సెమినార్లో నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు డాక్టర్ టిఎస్ రామారావు మెమోరియల్ అవార్డులను, నగదు బహుమతిని బహూకరించారు. వైస్ ప్రిన్సిపల్ కెవిఎస్ దుర్గాప్రసాద్ వృక్షశాస్త్ర విభాగ అధ్యాపకులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో శాస్త్ర అధ్యాపకులు జీవీఎస్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ ఎన్ కృష్ణ, డాక్టర్ జి రమేష్, పి సాయి కార్యక్రమాన్ని మొత్తాన్ని నిర్వహించారు. వివిధ కళాశాల నుంచి 200 పైగా విద్యార్థులు, అధ్యాపకులు ఈ సెమినార్లో పాల్గొన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నివాసంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. రాబో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుస్తారని అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు పట్టభద్రులు ఓటు వేయవలసిందిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రచారం నిర్వహించారు.
గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు పట్టభద్రులందరూ తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించవలసిందిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కోరారు. వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల నస్రాపేట రోడ్లోని సాయిబాబా గుడి వాకింగ్ ట్రాక్ వద్ద జీవీ ఆంజనేయులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులను కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఓటు వేయాలని అభ్యర్థించారు. అలాగే నస్రాపేట రోడ్లోని టీ స్టాల్స్ వద్ద ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, జనార్దన్, జనసేన నాయకులు నాగశ్రీను, రాయల్, బీజేపీ నాయకులు లెనిన్తో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.